సో హే గైస్ వెల్కమ్ టు మై న్యూ సెకండ్ ఛాలెంజ్ వీడియో. ఈరోజు ఛాలెంజ్ అయితే ఇది మన యాక్సెస్ 125 వైట్ కలర్. ఈ స్కూటీ మన బీస్ట్ అనమాట. ఈ స్కూటీని అయితే ఈరోజు టెస్టింగ్ చేయబోతున్నాం. టెస్టింగ్ ఏంటంటే ఇందులో అయితే పెట్రోల్ లేదు, మీరు చూడొచ్చు బ్లింక్ అవుతుంది, పెట్రోల్ అస్సలే లేదు. 12,995 కిలోమీటర్స్ అయితే తిరిగింది. దీంట్లో అయితే మనం ఈరోజు ఫుల్ ట్యాంక్ కోసి ఎంత వరకు తిరుగుతుంది, ఎన్ని కిలోమీటర్స్ ఆగిపోతుంది, ఎంత మైలేజ్ ఇస్తా అని అయితే చెక్ చేద్దాం ఒకసారి. మీరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు యాక్సెస్ 125 ఉంటే కూడా. చలో పెట్రోల్ బంక్ అయితే ఇప్పుడు అయితే ఇలా మీరు చూసుకుంటే 12,995 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇప్పుడు వెళ్ళిపోయాం పెట్రోల్ బంక్ అయితే. వెనకాల కూడా ఓపెన్ చేసి చూపెడతా మీకు. ఇందులో కొన్ని తప్పు రీడింగ్ చూపెడతాయి కదా, అందుకనేసి అయితే వెనకాల అయితే ఓపెన్ చేసి చూపెడుతున్నా మీకు. చూసుకోవచ్చు మీరైతే పెట్రోల్ అయితే అస్సలే లేదు, చూడొచ్చు అక్కడ లాస్ట్ కొంచెం కనబడుతుంది. ఇప్పుడైతే పెట్రోల్ కనుక అయితే పోయి బంక్ పోయి పెట్రోల్ అయితే కొట్టించుకొని వస్తున్నాము. కిచెన్ కూడా చూడండి ఒకసారి ఎంత మంచిగా ఉందో. సో గైస్ ఇప్పుడు ఫైనలీ పెట్రోల్ బంక్ దగ్గర కూడా వచ్చేసాం. ఇప్పుడైతే వెళ్ళిపోయాం. రష్ కూడా మస్తు మంది ఉన్నారు, ఎందుకంటే పెట్రోల్ షార్టేజ్ ఉంది కదా ఇప్పట్లో. చాలా మంది రష్ అవుతున్నారు. ఇప్పుడైతే వెళ్ళిపోయి ఫుల్ ట్యాంక్ అయితే కొట్టేద్దాం. చూడండి మీరు కూడా పెట్రోల్ బంక్ ఎంటర్ అయిపోతున్నాం. ఫుల్ ట్యాంక్ కర్ భయ. సో గైస్ ఇప్పుడైతే పెట్రోల్ అయితే ఓపించుకుంటున్నాం ఫుల్ ట్యాంక్. సో గైస్ ఇప్పుడు ఫుల్ అయితే అయిపోయింది, మొత్తం 607 అయితే పట్టింది. సో గైస్ ఇప్పుడు ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయింది. చూసేసండి మీరు కూడా ఒకసారి, మీకు కూడా ప్రూఫ్ లెక్క. ఇగో వాసన అయితే చాలా మంచిగా వస్తుంది. ఫుల్ అయిపోయింది ట్యాంక్. రీడింగ్ కూడా చూపెడతా ఒకసారి. ఇగో ట్యాంక్ ఫుల్ రీడింగ్ వచ్చేసరికి 12,996. ఒకసారి అయితే చూసుకోండి మీరు కూడా. పెట్రోల్ బంక్ నుంచి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు. సో గైస్ ఇప్పుడు అయితే మన స్కూటీ 13,000 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ. మనం స్టార్ట్ చేసినప్పుడు అయితే 12,995 ఉండే, ఇప్పుడు 13,000 కూడా అయిపోయింది. ఇంకో ఛాలెంజ్ వీడియో కూడా షూట్ చేస్తున్నా, 2 కలిపి ఒకటేసారి షూట్ చేస్తున్నా కాబట్టి చూపెడుతున్నా మీకు కూడా ఇప్పుడు. సో గైస్ ఇప్పుడు మన పెట్రోల్ పరిస్థితి వచ్చేసరికి అయితే మీకు చూపెడతా, చూసేసేయండి. మొత్తం ఇప్పుడు రీడింగ్ మాత్రం 13,025 ఉంది. మనం స్టార్ట్ చేసినప్పుడు అయితే 12,996 ఉండే కరెక్ట్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టినప్పుడు. ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే మాత్రం బండి వర్షం బండి ఉండే. కొంచెం సెకండ్ ఛాలెంజ్ వీడియో షూట్ చేస్తున్నాం కాబట్టి 29 to 30 కిలోమీటర్స్ తిరిగేసినాం ఈరోజు. ఎన్ని రోజులు అలా కంప్లీట్ అయిపోతుందో చూద్దాం. మొత్తం ఛాలెంజ్ వీడియో కూడా చూసి చేయండి. లాస్ట్ వరకు అయితే మొత్తం ఖాళీ అయిపోయేంత వరకు అయితే తీద్దాం వీడియో. సో గైస్ డే 1 వచ్చేసరికి అయితే మనం 13,033 కిలోమీటర్స్ అయితే తిరిగినాం. మనం స్టార్ట్ చేసినప్పుడు అయితే 12,996 ఉండే. ఈరోజు వచ్చేసరికి అయితే మనము 37 కిలోమీటర్స్ అయితే తిరిగినాం. సో గైస్ ఈరోజు వచ్చేసరికి అయితే డే 2 అనమాట. ఇప్పుడు ఈరోజు కాలేజ్కి వెళ్ళి వచ్చినా, ఇప్పుడే వెళ్తున్నా అనమాట బయటికి. డే 2 రోజు రీడింగ్ చూపెడతా, చూసేయండి. ఈరోజు అయితే తిరగలే స్కూటీ, నిన్న ఎట్లా పెట్టినా అట్లానే ఉంది. 13,033 ఒక పాయింట్ అయితే తగ్గిందనమాట. మనం స్టార్ట్ చేసినప్పుడు 12,996 ఉండే ఫుల్ ట్యాంక్ ఉంటున్నప్పుడు, అంటే 37 కిలోమీటర్స్ దాకా అయితే తిరిగేసినాం. ఇప్పుడైతే బయట తిరగడానికి వెళ్దాం ఇప్పుడు కొద్దిసేపు. సో గైస్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన. ఈరోజు అయితే ఎక్కువ తిరగలేదు, ఎందుకంటే ఈరోజు అయితే కాలేజ్కి వెళ్ళి వచ్చినాం, మా టైం లేకుండా, అందుకే ఎక్కువ తిరగలేదు. కాబట్టి ఈరోజు అటు రీడింగ్తో అయితే ఎండ్ చేసేద్దాం. 13,037 మనం ఈరోజు అయితే 13,035 36 ఉండే. 1-2 కిలోమీటర్స్ అయితే తిరిగినాం ఈరోజు. ఎక్కువ తిరిగాం, నార్మల్ ఎట్లా తిరుగుతామో అట్లానే తిరుగుదాం. కొన్ని రోజులు అయితే ఎక్కువ తిరుగుతాం. నార్మల్ పీపుల్ ఎట్లా తిరుగుతారో అట్లనే తిరుగుదాం, అందుకే చూపెడుతున్నాం మీకు. ఇది నేను చాలా రోజులు పడుతుంది ఈ వీడియో అయితే షూట్ చేయడానికి, అందుకే కొన్ని రోజులు తిరిగిన రోజులు అయితే క్లిప్ యాడ్ చేస్తున్నా. ఇది వచ్చేసరికి మన కొత్త కిచెన్, మీకు చూపెట్టలేగా, చూసేయండి. ముందు బ్లాగ్లలో చూపెట్టిన, ఇప్పుడు కూడా చూడండి, చాలా బాగుంది. వేరే ప్లేస్లోకి కూడా పెడితే మంచి షైనింగ్ కూడా వస్తుంది నైట్ టైంలో అయితే. ఇదే అనమాట ఈరోజు డే అయితే క్లోజ్ చేద్దాం. ఇట్లనే ఎక్కువ తిరగలే, కావాలని అయితే ఎక్కువ తిరగం, అవసరం ఉంటేనే తిరుగుదాం.
చూద్దాం ఎన్ని రోజులు వస్తాం. డే 2 అయితే ఈరోజు అటుకే ఎండ్ చేసేద్దాం గైస్. మళ్ళా డే 3 చూసుకుందాం. ఈరోజు అయితే డే 3 ఈరోజు చూసుకుంటే మాత్రం ఇప్పుడు బయటికి వెళ్తున్నా. ఇప్పుడు రీడింగ్ వచ్చేసరికి అయితే 13,038. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ని అయితే కలవడానికి వెళ్తున్నా. కలిసేసి కొంచెం తిరిగేసి వచ్చేద్దాం. చూద్దాం ఈరోజు అటు డే ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతామో. 13,038 అవుతుంది ఇప్పుడైతే వెళ్ళిపోయాం. సో గాయ్స్ ఈరోజు డే అయితే ఏం చేయబోతున్నాం. డే 3 అయితే వచ్చేసరికి 13,066, ఆల్మోస్ట్ 28 కిలోమీటర్స్ ఏమో తిరిగినాం. 13,038 అయితే ఉండే స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు చూసుకుంటే 13,066. ఈరోజు అయితే మంచిగానే తిరిగినాం. ఆఫ్ రోడింగ్ కూడా చేసినాం. అట్లనే కొంచెం నార్మల్ రోడ్లలో కూడా తిరిగినాం. సో గాయ్స్ ఈరోజు వచ్చేసరికి అయితే నెక్స్ట్ డే. ఈరోజు అయితే కాలేజ్ హాలిడే ఇచ్చినుండే. ఈరోజు అయితే మంచిగా తిరుగుదాం. అయినా పొద్దున కూడా తిరిగి ఉండే. ఇప్పుడే షూట్ చేస్తున్నా. పొద్దున కొంచెం వేరే పని ఏమైనా ఉండే షూట్ చేయలేకపోయినా. ఈరోజు రీడింగ్ వచ్చేసరికి అయితే 13,114. మనం స్టార్ట్ చేసినప్పుడు అయితే 12,996 ఉండే. ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ అయితే చేసినాం. దగ్గర కూడా వచ్చేసింది పెట్రోల్. మనం ఓపించి అయితే 4 days అయిపోయింది. 4 days అయితే అయింది. ఇంకో 1.5 day 2 days దాకా వస్తుందేమో చూద్దాం. ఇప్పుడైతే బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చిన కాబట్టి షూట్ చేయలేకపోయినా. అందుకే రీడింగ్ పెరిగింది. సో గాయ్స్ ఈరోజు అయితే లాస్ట్కి వచ్చేసింది మన వీడియో. అయితే ఈరోజు లాస్ట్కి అయితే వచ్చింది మన వీడియో. పాయింట్ కూడా బ్లింక్ అవుతుంది. 13,195, ఆల్మోస్ట్ 12,996 స్టార్ట్ చేసినాం. అంటే 200 కిలోమీటర్స్ అయితే తిరిగేసింది బండి ఫుల్ ట్యాంక్ ఉన్నప్పుడు. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది బండి అయితే. నేను కూడా ఇంతగానం తిరుగుతా అనుకోలే. ఇప్పుడైతే కంప్లీట్ చేసేద్దాం దీన్ని. చూడొచ్చు మీరు. ఏమైతే కనబడతలే నాకైతే. ఏడా అయిపోతుందేమో. ఇప్పుడైతే పోయి ఆడ పెట్రోల్ బంక్ పోయి అయితే పెట్రోల్ అయితే 1 లీటర్ బాటిల్లో పెట్టుకుందాం. ఎందుకంటే అయిపోయినప్పుడు అలా ఓపించేద్దాం. ఇప్పుడైతే కంప్లీట్ చేయబోతున్నాం. ఈరోజు అయితే ఛాలెంజ్ వీడియో కంప్లీట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 1 week 2 days అయిపోయింది ఇది స్టార్ట్ చేసి. బండి కూడా తల మెరిసిపోతుంది. లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్ గైస్. లాస్ట్ వరకు చూడండి. ఇంకా కొంచెం అవుతుంది. ఇప్పుడు లైక్ చేసి పట్ల ఇన్ని రోజులు అయితే కష్టపడి తీసిన ఈ వీడియో. అట్లనే ఎప్పుడైతే బయటకు తిరుగుదాం. అట్లా కొన్ని పనులు కూడా ఉన్నాయి. అవన్నీ వేసుకొని పెట్రోల్ కూడా బాటిల్లో ఒప్పుకొని తిరుగుదాం. మళ్ళీ ఏదైనా అయిపోతే ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడైతే పోయి తిరుగుదాం. ఇక ఎంత తిరుగుతా ఒక 5 kilometers తిరుగుతా అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం. సో ఇప్పుడైతే ఆఫ్ రోడింగ్ రోడ్కి వచ్చేసి అయితే తిరుగుతున్నాం. పెట్రోల్ ఆగిపోతుంది అనుకున్నా కానీ ఆగుతలేదు. ఇంకా 13,201 అయిపోయింది. 5 kilometers అయితే తిరిగేసింది. పరిస్థితి ఆగుతలేదు. ఆఫ్ రోడింగ్ రోడ్ చూసుకోండి ఒకసారి అంత ఎట్లుందో. ఆఫ్ రోడింగ్ చుట్టూ మొత్తం ఆఫ్ రోడింగే. సో ఇప్పుడైతే నేను నడిపిస్తున్నాను. ఇప్పుడైతే ఖచ్చితంగా నడిపిస్తుంది. అట్లా ఇప్పుడు చూసుకుంటే మాత్రం 13,204 అయిపోయింది కంప్లీటెడ్. పెట్రోల్ కూడా తీసుకొస్తున్నాం. డిక్కీలోనే ఉంది 1 liter పెట్రోల్ అయితే. ఇప్పుడు చూస్తాం అయిపోతుందని. ఏడైతే అయిపోతలేదు. పీపీఎఫ్ వేపిస్తున్నట్టు అక్కడ చూడండి. ఒకటి లంబోర్గిని అవుతుంది లోపల అక్కడ ఆరెంజ్ కలర్. ఇప్పుడైతే ఇంకా తిరగాలి. అయిపోతాయేమో కొంచెం అన్నట్టు పెట్రోల్ కూడా. తిరుగుదాము. 200 kilometers కంప్లీట్ అయిపోయింది స్కూటీ. తిరుగుతున్నాం అట్లా ఇంకా. సో గాయ్స్ ఇప్పుడు అయిపోతున్నట్టుంది పెట్రోల్. గుడ్గుడు అంటుంది బండి అయితే. గుడ్గుడు అంటుంది. నాకు వెరైటీగా గుడ్గుడు అయితే అంటుంది. ఇగో చూడండి. గుడ్గుడు అంటుంది. ఇప్పుడైతే యుద్ధం అయిపోతాయేమో. ఇప్పుడు చూస్తున్నా. సో గాయ్స్ ఇప్పుడైతే ఇంకా తిరుగుతున్నాం. బండి అయితే ఆగుతలేదు. గుడ్గుడు అయితే అంటుంది. యుద్ధం ఏడా అయిపోతుందో.
కూడా అయితే అంటుంది బండి ఇంకా చూడండి గురుగురు అంటుంది బండి ఇంకా చూడండి బండి 240 కిలోమీటర్స్ ఎక్కింది. గుడ్. బండి అయితే అయిపోతున్నట్టు చూడండి. సో గైస్ బండి అయితే అయిపోయింది. ఇప్పుడు బండి అయిపోయింది ఫైనల్లీ. ఇక్కడ 13,214కి అయితే బండి అయిపోయింది. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఆన్ అవుతుంది కదా. చూడండి ఆన్ అవుతుంది కానీ రేస్ చూడండి, రేస్ కూడా ఇస్తున్నా ఆన్ అవుతుంది కానీ పోతలేదు. ఇగో చూడండి సైడ్కి అయితే ఆపుకుందాం ఒకసారి. చూడండి ఆన్ అవుతలే బండి, అయిపోయింది పెట్రోల్. ఇగో అయిపోయింది పెట్రోల్ అయితే అయిపోయింది గైస్ ఫైనల్లీ. ఇప్పుడు సైడ్కి ఆపుకుందాం బండి. పెట్రోల్ అయితే తీసినాం మనం, అదైతే వస్తున్నాం. పెట్రోల్ అయితే పోసేస్తున్నాం ఇప్పుడు. 100 రూపీస్ది మొత్తం ఖాళీ అయిపోయింది కదా బండి మొత్తం. ఇప్పుడు చూడండి జర వచ్చింది పెట్రోల్ కనబడుతుంది. సో ఫైనల్లీ అయితే మన ఛాలెంజ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మీకు క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇష్యూ పెడతా. రీడింగ్ వచ్చేసరికి అయితే ఫైనల్ రీడింగ్ అయిపోయేటప్పుడు చూపెట్టినా మీకు కూడా ప్రూఫ్తో సహా. ఫైనల్ రీడింగ్ వచ్చేసరికి అయితే 13,214 గైస్. ఇదనమాట మన ఛాలెంజ్కి అయితే. ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి క్యాలిక్యులేషన్స్ వేసి అయితే చూపెడతా మీకు. సో గైస్ ఇప్పుడైతే ఈ ఛాలెంజ్ వీడియోని అయితే ఏం చేద్దాం, అలాగే మీకు క్యాలిక్యులేషన్స్ అయితే చెప్తా, చూసేసేయండి. టోటల్ మనం ఫుల్ ట్యాంక్ వేసినప్పుడు అయితే 5.25 లీటర్ పట్టింది. పర్ లీటర్ 115. అలాగే టోటల్ వచ్చేసరికి 605 రూపీస్ అయితే అయింది. అట్లనే స్టార్టెడ్ విత్ 12,996 ఉన్నప్పుడు రీడింగ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం మనం. ఇప్పుడు ఎండ్ అయింది మాత్రం 13,215కి ఎండ్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయింది. అప్పుడు టోటల్ 220 కిలోమీటర్స్ తిరిగింది. పర్ లీటర్ మైలేజ్ వచ్చేసరికి 220 డివైడెడ్ బై 5.25 వేసుకున్నాను కూడా 40 వరకు అయితే వస్తుంది. 40 అయితే అనుకోకండి మీరు, కానీ 35 అయితే పక్కా గైస్. 40 అయితే అనుకోకండి, 35 అయితే కంపల్సరీ. 32 to 35 అయితే ఇస్తుంది. ఇదనమాట యాక్సెస్ 125 పెట్రోల్ ఛాలెంజ్ వీడియో అయితే. 32 to 35 అయితే కంపల్సరీ. ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి మళ్ళీ మోర్ ఎగ్జైటింగ్ ఛాలెంజ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయ్యి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కూడా వస్తాయి డైలీ, అలాగే ఛాలెంజ్ వీడియోస్ కూడా వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే ఏం చేసేద్దాం. బాయ్, లవ్ యూ, టేక్ కేర్.